బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ ఏం కోరుకుంటోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఈ అంశాల మీదే మనం ఉదయం నుంచి ఫోకస్ కంటిన్యూ చేస్తున్నాం. విపక్షాల నుంచి, అధికార పార్టీల నుంచి అందరి నాయకులు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు ముందుగా స్టూడియోలో ఉన్నారు కన్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ రఘునందన్ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అధికార పార్టీ వైపు నుంచి రాష్ట్ర మంత్రి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా మనతో పాటు జాయిన్ అవబోతున్నారు మరి కొద్ది క్షణాల్లో. ముందుగా ప్రభాకర్ గారు, ఉద్యమం నుంచి చూస్తున్నాం తెలంగాణ ఫార్మేషన్ జరగాలి అని చెప్పి కోరుకున్నప్పటి నుంచి ఈరోజు ఒక 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన చూసాం. ఇప్పుడు ఏడాది పాటు కాంగ్రెస్ పాలన చూసాం. అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? మురళీకృష్ణ గారు, మీకు TV9కి అదేవిధంగా మిత్రుడు రఘునందన్ రావు గారికి, చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నమస్కారం. దానికి మీరు మంచి టైటిల్ పెట్టినారు, వాట్ తెలంగాణ థింగ్స్ టుడే. ఏం ఆలోచిస్తున్నది తెలంగాణ, ఏమనుకుంటున్న తెలంగాణ, ఎట్లా రియాక్ట్ అవుతున్నది తెలంగాణ అని అనుకుంటే బాధపడుతున్న తెలంగాణ. సంవత్సర కాలంగా చిన్న పొరపాటుతో జీవితాలనే పాడు చేసుకున్నాం అని తెలంగాణ బాధపడుతున్నది. తెలంగాణ సామాన్యుడి మొహంపై నవ్వు లేకుండా చేసుకున్నది. తెలంగాణ సామాన్యుడి ఆలోచనలో ఒక చిన్న పొరపాటుకు ఇంత నష్టం తెచ్చుకున్నామా అని బాధపడుతున్న తెలంగాణ. ఎందుకంటున్నానంటే, మీరే మీ ఇంట్రోలో చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పినారు. విజయోత్సవాలు ఎప్పుడు చేసుకుంటారంటే, తాము ఇచ్చినటువంటి హామీలని కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇచ్చినాం కదా అని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటారు. దురదృష్టం ఏంటంటే, మీ ఇంట్రోలో చెప్పినట్టుగానే ఒక మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన దాంట్లో అది కూడా ఒకే భాగమైనటువంటి ఉచిత బస్సు మాత్రమే చేసినారు. కానీ మిగతా 5 ఏవీ లేవు, అన్నీ గుండు సున్నా. వాటికి కార్యరూపం దాల్చడానికి మేము గైడ్లైన్స్ తయారు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానితో పాటు ప్రజాస్వామికంగా ఉంటాము అని 7వ హామీ ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలు లేవు, 7వ హామీ. కానీ విధ్వంసకర తెలంగాణ నుంచి ప్రజా పరిపాలన తీసుకొచ్చాం, ప్రజా తెలంగాణని తీసుకొచ్చాం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నటువంటి క్లెయిమ్. నిజం కాదంటారు ఇది? 2014 కంటే ముందు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే విధ్వంసకర తెలంగాణ లేదు, అద్భుతమైనటువంటి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగినటువంటి తెలంగాణ స్పష్టంగా అనిపిస్తుంది. ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానో నాయకుడిగా నేను ఆర్గ్యుమెంట్ పెట్టడం కాదు, ఇవాళ సామాన్యులకు పోతే తెలుస్తున్నది. 9.5 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన లేదు, సంవత్సర కాలంగా కాంగ్రెసు పరిపాలిస్తున్న తీరుని ప్రజలు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నారు కనిపిస్తోంది. ఇదే కాకుండా మురళీకృష్ణ గారు, మీకు మనం 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. ఇంకొక 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ఈ హామీలను కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మేము మా పార్టీ పక్షాన ఛార్జ్షీట్ కూడా వేసినాం. అసలు ఎందుకు చేయలేదని. విజయోత్సవాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ అయిన ఉంటే, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటికే పార్టీ వైపు నుంచి, అధికార పార్టీ వైపు నుంచి రియాక్షన్ కూడా వచ్చింది. అది మేము ఛార్జ్ షీట్గా ఫీల్ అవ్వటం లేదు, రీఛార్జ్ షీట్గా ఫీల్ అవుతున్నాం. మంచిదే, ఇట్లాంటి ఏమైనా సూచనలు చేస్తే మేము కూడా సరి చేసుకుని బాగా చేస్తాం అన్నది వారి నుంచి వచ్చిన ఒక పాజిటివ్ రెస్పాన్స్. అంటే మీరు విపక్షంగా అంత పాజిటివ్గా సూచనలు ఇచ్చేటువంటి ఆలోచనలు లేరా? మురళీకృష్ణ గారు, ఎవరైనా కొద్ది పాజిటివ్గా పరిపాలన కొనసాగిద్దామనుకుంటే లేదు, 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాని కొనసాగింపుగా ఆనాడు ఏవైతే మంచి జరిగిందో ఆ మంచి కొనసాగింపుగా జరిగి కొత్తదనాన్ని తీసుకొచ్చేట్లయితే డెఫినెట్గా అటువంటి సూచనలే ఉంటాయి. మేము కూడా చాలా బలంగా నమ్ముతా ఉన్నాం, ఒక ప్రతిపక్షంగా బలంగా నమ్ముతా ఉన్నాం. ఈ రాష్ట్రం మేము కొట్లాడినటువంటిది. ఇవాళ ఎవరి చేతుల్లో అయితే ఈ రాష్ట్రం ఉందో వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడలేదు. నిజానికి తెలంగాణ ఇచ్చామన్న పార్టీ అది. అఫ్కోర్స్ అది కొన్ని వందల మంది ప్రాణాలు పోయిన తర్వాత, ప్రజల డిమాండ్ చాలా సీరియస్గా ఉన్న తర్వాత ఇవ్వకపోతే నామరూపాలు లేకుండా ఒక తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ అనేటువంటి పేరు లేకుండా అవుతుందేమో ఒక భయం తర్వాత ఇచ్చినటువంటి కాంగ్రెస్. ఇవ్వాల్సిన ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇచ్చినారే కానీ ఇవ్వాల్సిన ప్లేస్లో లేకుండా ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. నేను ఇచ్చినటువంటి దాన్ని కృతజ్ఞత ఉంటాం. కానీ అంత మాత్రాన ఇవాళ విధ్వంసం చేసుకుంటూ పోతే వాళ్ళు చేస్తున్నది ఏంది? వచ్చిన మరుసటి రోజు నుండి తెలంగాణకి ఏమవసరం ఉందో ఆలోచించాల్సింది వదిలిపెట్టేసి, తెలంగాణ ఇవాళ భారతదేశమే ఒక వ్యవసాయ ఆధారిత దేశం, తెలంగాణ ముఖ్యంగా ఇంకా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇటువంటి వ్యవసాయం మీద దృష్టి పెట్టకుండా వారి ఆలోచనలన్నీ కూడా ఒకవైపేమో విధ్వంసం, ఒకవైపేమో కూల్చివేతలు, ఇంకోవైపేమో ఇష్టం వచ్చినట్టుగా
చట్టాలను ఉపయోగించి అరెస్టులు, అక్రమాలు ఇష్టం వచ్చినట్టుగా చేయడం. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇంతకుముందు మీరు చెప్పినటువంటి 7వ హామీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అసలు దానికి భిన్నంగా వ్యవహరిస్తుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.